దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పాకిస్తానీల అన్ని వీసాలను రద్దు చేయాలని ఆదేశించారు. పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే 17 రకాల వీసాలను కేంద్రం రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాక్ వీసాల రద్దు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా కాల్ చేసి పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పాకిస్తానీల అన్ని వీసాలు రద్దు చేయాలని ఆదేశించారు. పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని కూడా అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పటికే 17 రకాల వీసాలను కేంద్రం రద్దు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం పాక్ వీసాల రద్దు నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాల్ చేసి పాక్ పౌరులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్ మీద తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపున చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యమైనటు ప్రధాని మోడీ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు. ఏదైతే ఈ యొక్క దాడి జరిగిందో దాడికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇందులో పాక్ ప్రమేయం అనేది ఉంది అనేటువంటి భావించిన తర్వాత దాదాపు 28 మంది మృతి చెందారు. మరోవైపు అనేక మంది గాయపడినటువంటి ఘటనకు సంబంధించి ఇమ్మీడియట్ గా అనేక పర్యటనలను కూడా రద్దు చేసుకొని తిరుగు ప్రయాణమైనటువంటి మోడీ దీని మీద మొత్తం కేంద్ర స్థాయి మంత్రులు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కొన్ని కీలక సూచనలు చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆయా ముఖ్యమంత్రులు ఎవరెవరైతే స్థానికంగా తమ తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి పంపించేయాలి ఇండియా నుంచి అంటూ తగినటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే 17 రకాల వీసాలను కూడా రద్దు చేసినట్లు భారత్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు అనేక ఏదైతే ఇన్సిడెంట్ కు సంబంధించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే బోర్డర్లను క్లోజ్ చేశారు. మరోవైపున సింధు జలాలను ఆపివేస్తున్నట్లు కూడా భారత్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఉగ్రవాద మోకలను రెచ్చగొడుతూ పాకిస్తాన్ ప్రేరేపితం కారణంగానే ఈ ఇన్సిడెంట్ మొత్తం కూడా చోటు చేసుకుందని చెప్పని బలంగా భావిస్తున్న నేపథ్యంలోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు ఎప్పుడైతే మోడీ ఇచ్చినటువంటి సూచనలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖచ్చితంగా అలసైనటువంటి అవకాశాలు ఉంటాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలను బట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పాక్ కు పంపించేటువంటి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.